మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మానసిక వికలాంగుల స్కూల్ను మరియు సంజీవిని అనాథ వృద్ధాశ్రమంకు రంజాన్ సందర్భంగా దాతల సహకారంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిత్యావసర వస్తువులను మేడవారిపల్లె గ్రామానికి చెందిన బాలకృష్ణ చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్, పిల్లల మర్రి రవికుమార్ చేతుల మీదుగా నిత్యావసర వస్తువులను వికలాంగుల స్కూల్ ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి, సంజీవిని అనాథ వృద్ధాశ్రమం డైరెక్టర్ ఓబులాపురం రాజశేఖర్ కు అందజేశారు. అలాగే చాలా మంది పుట్టినరోజు, పెళ్లి రోజులకు చాలా ఖర్చు చేస్తుంటారు. అందులో కొంత భాగం పేద విద్యార్థులకు, పేదవారికి సేవా కార్యక్రమాలు చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్, దండూరి బాలకృష్ణ, పిల్లల మరి రవికుమార్, సంజీవిని అనాథ వృద్ధాశ్రమం డైరెక్టర్ ఓబులాపురం రాజశేఖర్, మానసిక వికలాంగుల స్కూల్ ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.